ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ ప్రతిభతో ఉన్నతంగా రాణించాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పీజీ రాజశేఖర్ అన్నారు. విశాఖలోని ఏయూ చిత్రకళా విభాగంలో ఏర్పాటు చేసిన బీఎస్ఏ, ఎంఎస్ఏ విద్యార్థుల వార్షిక చిత్రకళా ప్రదర్శనను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యతో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో అభ్యసించడం గర్వకారణమని చెప్పారు. విద్యార్థులు సృజనాత్మకత, నైపుణ్యాలతో అద్భుతమైన కళాఖండాలను తీర్చిదిద్ది ప్రదర్శించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న అంశాలను కార్యరూపంలో చూపుతూ తీర్చిదిద్దిన శిల్పాలు, చిత్రాలు అత్యుత్తమంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీ బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ స్టూడెంట్స్ ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో స్పెక్ట్రమ్ యాన్యువల్ షో ఆఫ్ బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ స్టూడెంట్స్ ఇది నిర్వహిస్తున్నారు. ఇది 3 days బ్యాక్ ఇనాగరేషన్ జరిగిందండి. సో ఈరోజు మీరు చూసినట్లయితే బిఎఫ్ఏ, ఎంఎఫ్ఏ స్టూడెంట్స్ స్కల్ప్చర్, పెయింటింగ్లో వివిధ రకాలైన పెయింటింగ్స్, యాక్రిలిక్ కానీ, వోవెన్ కానీ, వుడ్ కార్వింగ్తో ప్రింటెడ్, సో వివిధ రకాల పెయింటింగ్ స్టైల్స్లో అద్భుతమైన కళాఖండాలు సృష్టించారు. అలాగే స్కల్ప్చర్ విభాగంలో క్లేతోని, బ్రాంజ్తో కొన్ని స్టాచ్యూస్ అజంతా ఎల్లోరాలో చూసి వచ్చినవి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా ఉన్నాయో స్టాచ్యూస్ అదేవిధంగా బ్రాంజ్తో ఇక్కడ కాస్టింగ్లో చాలా అద్భుతంగా తయారు చేశారు. స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళు చేసిన ప్రతి థీము, ఒకటేమో టెక్నాలజీ వైపు ఏం మెటీరియల్ వాడారు అన్నది, రెండోది వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్ ఈ పోర్ట్రేట్ రూపంలో, పెయింటింగ్ కానివ్వండి, స్కల్ప్చర్ కానివ్వండి, ఆ రూపంలో పొందుపరచడం జరిగింది. ఈచ్ వన్ ఆఫ్ దెమ్ మాస్టర్ పీస్ రూపంలో ఉంది. చాలా కళాఖండాలుగా చాలా అద్భుతంగా వచ్చాయి. సో ఇటువంటి యాన్యువల్ ప్రోగ్రాము వీళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తప్పకుండా తీసుకొస్తుంది. సో ఇప్పుడే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గారితో మాట్లాడడం జరిగింది. ఇటువంటివి ఇంకొంచెం ఎక్కువ నంబర్లో తీసుకుని మన సెంటినరీ సెలబ్రేషన్స్లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ షో నిర్వహించి మన విశాఖ ప్రజలకి ఓపెన్గా ఉంచి ఏర్పాట్లు చేయమని సలహా ఇవ్వడం జరిగింది. బహుశా అది కమింగ్ ఫ్యూ మంత్స్లో కార్యరూపం దాలుస్తుందని అనుకుంటున్నాం. ఇందులో కొంతమంది స్టూడెంట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయాక పై చదువులకి వెళ్తున్నారని తెలిసి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నామండి. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని మీరందరూ ఎంకరేజ్ చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు.